రైతు బాంధవుడి సంకల్పం సఫలం. తెలంగాణ సస్యశ్యామలం. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రముఖ నాయకుడుగానే కాకుండా రైతు బాంధవుడిగా తెలంగాణ వ్యవసాయ అభివృద్ధికి, ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు విస్తరణకు తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత నాయకుడు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా తెలిపారు: యద్యదాచరతి శ్రేష్ఠస్తత్త దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములు, గొప్ప వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ప్రజలు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తారు. వారు దేనిని ఆదర్శంగా నిలబెడతారు, లోకం దానిని అనుసరిస్తుంది. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి రైతు కష్టాలను స్వయంగా అనుభవించిన శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తానే స్వయంగా ఆయిల్ పామ్ సాగు చేస్తున్న నిజమైన రైతు నాయకుడు. 1987వ సంవత్సరంలో శ్రీ ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో తొలి ఆయిల్ పామ్ మొక్కను నాటిన నాయకుడు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో 87-88లో పూజ్యులు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా వెస్ట్ గోదావరిలో ఈ మొక్క నాటారు. దాని తర్వాత అది కేవలం ఆంధ్ర, కోస్తా జిల్లాలకే పరిమితం చేసింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క ఫార్ములా ప్రకారంగా ఆయిల్ పామ్ ఏ జిల్లాలో వస్తుంది, ఏ మండలంలో వస్తుంది అనేది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించేది. ఆయిల్ పామ్ సాగు భవిష్యత్తును 4 దశాబ్దాల క్రితమే ముందుగానే గుర్తించి రైతుల ఆర్థికాభివృద్ధికి ఇది కీలక పంటగా మారుతుందని విశ్వసించిన దూరదృష్టి గల రైతు నాయకుడు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు. ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకే పరిమితమైన ఆయిల్ పామ్ సాగు నేడు తెలంగాణలోని 31 జిల్లాలకు విస్తరించింది. ప్రస్తుతం తెలంగాణలో 2.93 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు కొనసాగుతూ ఉండటం శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి దూరదృష్టి, కృషి, పట్టుదలకు నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు రావాలని, రైతులకు స్థిరమైన దీర్ఘకాలిక ఆదాయం అందించాలనే లక్ష్యంతో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు. ఆయిల్ పామ్ అభివృద్ధి కోసం 24 గంటలు అధికారులతో సమన్వయం చేస్తూ క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్న రైతు బాంధవుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. రైతుల్లో అవగాహన పెంచి ఆయిల్ పామ్ సాగుపై నమ్మకం కల్పించేందుకు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రారంభించిన మెగా రైతు మేళాలు, రైతు పండుగలు, రైతు వారం, గడప గడపకు ఆయిల్ పామ్, మెగా ప్లాంటేషన్ కార్యక్రమాలు తెలంగాణ వ్యవసాయ రంగంలో కొత్త దిశను తీసుకొచ్చాయి. ఈ కార్యక్రమాల ద్వారా వేలాది మంది రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు అడుగులు వేశారు. ఫస్ట్ లో పామాయిల్ వేయాలంటే భయపడేవాళ్ళు. 6,000, 5,000 రేటు ఉన్నప్పుడు వేయమని అన్నా కానీ వేయకుండా ఉండేవాళ్ళు. అలాంటి టైంలో కూడా మన తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రోత్సహించి తోటలు వేసేదాకా ఊకోకుండా ప్రతి వాళ్ళకి మొక్కలు వేయమని పదే చెప్పి వేసినందుకు ఇవాళ రైతాంగానికి చాలా మేలు జరిగింది. దీనికి పూర్తిగా కృషి చేసిన రైతుగా తుమ్మల నాగేశ్వరరావు గారి కేవలం ఆయన వలన ఈ రేటు పెరిగిందని మేము నమ్ముతున్నాం. మేము ఇంతకుముందు రకరకాల వ్యవసాయం చేసేవాళ్ళం. ఏ వ్యవసాయం చేసినా గిట్టుబాటు ధర వచ్చేది కాదు, అన్ని రకాలుగా నష్టపోయేవాళ్ళం. ఇప్పుడు పామాయిల్ రైతుగా ఎప్పుడైతే మేము అయ్యామో, మొక్కలు వేసి పెంచుకున్నామో, ఇవాళ ఈ రేటు వలన చాలా బాగుంది. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కంటే కూడా రైతే బాగున్నాడు. ఇవాళ రైతే రాజు అని ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ ఇవాళ పామాయిల్ వల్ల అది తుమ్మల నాగేశ్వరరావు వల్లనే సాధ్యపడింది. ఇతర పంటలు వేసి ఇంకా లాభం రైతులు పొందాలని, రైతుల్ని ఇంకా ప్రోత్సహించాలని అధికారులతో సూచనలు ఇవ్వాలని చెప్పుకుంటూ ఫ్యాక్టరీలు 2 కట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు రైతాంగం అంతా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ వాస్తవంగా తుమ్మల నాగేశ్వరరావు గారు లేకపోతే ఈ ఏరియాలో డెవలప్మెంట్ అనేది లేదు, పామాయిల్ తోట అనేది లేదనేది యథార్థం. దేశం వంట నూనెల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలన్న దృక్పథంతో ఆయన పనిచేస్తున్నారు. వచ్చే 2 నుంచి 3 సంవత్సరాల్లో తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దేశానికి అవసరమైన పామాయిల్ సరఫరా చేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని ఆయన సంకల్పం. రైతులు అధిక దిగుబడులు సాధించడానికి అవసరమైన మేలు రకమైన పొట్టి రకాలైన ఆయిల్ పామ్ విత్తనాలను కోస్తారికా,
మలేషియా మరియు ఇండోనేషియా దేశాల నుండి దిగుమతి చేసుకుని నాణ్యమైన మొక్కలని రైతులకి అందించాలని నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఆయిల్ పామ్ విస్తరణను చూసి మలేషియా కూడా ఆశ్చర్యపోతుంది అని తుమ్మల గారు చెప్పగా నేడు ఆ మాటలు నిజమయ్యాయి. మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలు కూడా తెలంగాణలో విస్తరిస్తున్న ఆయిల్ పామ్ సాగును, రాష్ట్రం సాధించిన 20.01% అత్యధిక ఆయిల్ రికవరీని చూసి ఆశ్చర్యపోతున్నాయి. ప్రస్తుతం అత్యధిక ఆయిల్ పామ్ ధర 23,501 రూపాయలుగా తెలంగాణ రైతులకు అందుతోంది. ఆయిల్ పామ్ పరిశ్రమల అభివృద్ధిలో కూడా తుమ్మల గారి పాత్ర విశిష్టం. 2007లో అశ్వారావుపేట, 2017లో అప్పారావుపేట, 2026లో నర్మెట్టా ఫ్యాక్టరీలను ప్రారంభించగా త్వరలో ఖమ్మం జిల్లా కల్లూరుగూడెం ఫ్యాక్టరీ కూడా ప్రారంభం కానుంది. ఈ పరిశ్రమల ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయి. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం తర్వాత కూడా అలుపెరుగని యోధుడిలా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు. ట్రైకోడెర్మా, మైకోరైజా వంటి జీవ ఎరువులు, మెగ్నీషియం సల్ఫేట్ వంటి సూక్ష్మ పోషకాలను 50% రాయితీతో రైతులకు అందించడంతో పాటు మట్టి, నీరు, పత్ర విశ్లేషణ సేవలను తెలంగాణ ఆయిల్ ఫెడ్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇక్రిసాట్ సహకారంతో సాయిల్ టెస్ట్ వాలంటీర్లకు శిక్షణ కూడా అందించారు. తుమ్మల గారి సేవలను ప్రతిపక్షాలు కూడా ప్రశంసించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. తెలంగాణ మోడల్ను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయి. తుమ్మల అనేది కేవలం ఒక పేరు కాదు, భారతదేశ ఆయిల్ పామ్ రంగానికి ఒక బ్రాండ్. రైతు జీవితాల్లో వెలుగులు నింపుతూ తెలంగాణను ఆయిల్ పామ్ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలబెడుతున్న మహానేత. స్వార్థరహిత సేవతో రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నిజమైన రైతు బాంధవుడు. తెలంగాణ రైతాంగం యొక్క గుండె చప్పుడు ఆయిల్ పామ్ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. తెలంగాణ ఆయిల్ పామ్ విప్లవ పితామహుడు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు. తెలంగాణ రైతాంగ చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా స్వర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. నిర్వసన వాసాన సంక్షేమ స్వాప్నికుడు ఇతడు, నిరత సంఘ శ్రేయ సంధా